రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో గోధుమ కొబ్బరి లడ్డూలు చేయబోతున్నారు. అవునండి. సో గోధుమ కొబ్బరి లడ్డూలు అంటే ఎలా ఉంటుంది రాజు గారు? కాంబినేషన్ గోధుమకి అండ్ అలాగే గోధుమ పిండితో చేస్తారా? లేదండి, ఇక్కడ గోధుమలు యూజ్ చేస్తున్నాం. గోధుమలతో చేస్తున్నాం. సో కొంచెం హెల్తీగా ఉంటుంది. సో మంచి టేస్టీ లడ్డు. హెల్దీ అండ్ టేస్టీ అన్నమాట. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. గోధుమ కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/4 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గోధుమలు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే. సో జస్ట్ పాన్ ఫ్రై లాగా చేసుకోవాలి కదా? అవునండి. సో టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి వేయించుకోవడం. డైరెక్ట్ గా గోధుమ పిండి తీసుకుంటే సరిపోదా రాజు గారు? అది టేస్ట్ అలాగే తర్వాత మనకు టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, దీంతో అయితే మనకి కొంచెం ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు హెల్దీ కూడా బాగా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి కదా? అవునండి, అంటే కొంచెం మనకు ఆ స్మెల్ అనేది కూడా వస్తుంది. సో అది కూడా చూసుకొని మెల్లిగా లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. సో చూసి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఓకే, సో కొంచెం టైం పడుతుంది కదా రాజు గారు? ఇది కొంచెం పడుతుంది. ఓకే, సో మీరు గోధుమలు వేయించేలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జామకాయని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ సి చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జామకాయని తరచూ తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సరిపోయిందా రాజు గారు? వేయించేసానండి, స్టవ్ కట్టేసేద్దాం. సో కొంచెం చల్లారితే మనం ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా రాజు గారు? అవునండి. ఓకే రాజు గారు, సరిపోతుందా? సరిపోతుంది. అంటే పూర్తిగానే చల్లబడిపోవాలా, కొంచెం గోరువెచ్చగా ఉండొచ్చా? కొంచెం. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని. ఓకే. ఫైన్ గా చేసేసుకోవాలా రాజు గారు పిండి? కొంచెం ఫైన్ గానే ఉండాలి. సరిపోతుందండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. దీంట్లో కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి తీసుకున్నాం. సో కావాల్సింది అంటే పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, అది ఎక్కువ నిలువ ఉండదు. ఎగ్జాక్ట్లీ. బెల్లం తురుము. ఓకే. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్. జీడిపప్పు, బాదం తీసుకున్నాం. సో ఇక్కడ కొంచెం మనం నెయ్యి కూడా కరిగించుకుందాం. సో ఇక్కడ మనకి ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండటం కోసం, ప్లస్ మంచి అంటే నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. సో ఎండు కొబ్బరి అనేది వాడుకుంటే మనకు ఒక 10-15 రోజులు నిలువ కూడా ఉంచుకోవచ్చు కదా? అవునండి. వేసేద్దాం రాజు గారు? వేసేసి. సో ఈ గోధుమలు అనేవి మీరు అలాగే తీసుకుని వేయించి గ్రైండ్ చేయడం వల్ల ఆ గోధుమ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందేమో కదా లడ్డూల్లో? అండ్ బాగా హెల్దీ. మంచి బెల్లం వాడారు.
సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, సో ఎండు కొబ్బరి కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా పాలు జల్లుకొని చుట్టేసుకోవాలి కదా. చుట్టేసుకోవడానికి. బౌల్ ఇస్తారా? సో లడ్డూలా చుట్టేసుకోవడం. కొంచెం ఇది కరకరలాడుతూ ఉంటుందేమో కదా. కొంచెం రవ్వ ఉంటుంది, కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది. సో అలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే గోధుమలు అనేవి మీరు కొంచెం అది పౌడర్ చేశారు కదా, సో దాని వల్ల కూడా మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. ఎస్, అందుకే పిండిగా కాకుండా మనం ఇలా గోధుమలు తీసుకుంటే సో అలా కొంచెం రవ్వ అనేది మిగులుతుంది. అయిపోయిందా? సో గోధుమ కొబ్బరి లడ్డు రెడీ. లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి, బట్ టేస్ట్ చూడాలి అంటే మీరు కారం చేసేయాలి రాజు గారు. ఓకే అండి. సో అంటే ఇప్పటివరకు పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా లడ్డూలు. సో పిల్లలకి ఇష్టమైన అంటే క్యారెక్టర్ యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్, సో దాన్ని టేస్ట్ చేస్తున్నాను. ఓకే, అది కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది కదా రాజు గారు. అవునండి, కాబట్టి వాటర్ మెలన్ తీసుకున్నారా? కరెక్ట్ గా సరిపోతుంది ఇది. సో ఇది మనకు ఫేస్ వస్తుందండి. సో సైడ్ నుంచి మనకు కొంచెం అలా టేల్ వస్తుంది కదా, అలాగే క్రౌన్ కూడా ఉంటుంది పైన చిన్న జుట్టులాగా. సో అది కూడా మనం స్కిన్ లో తీసుకుంటున్నాం. సో ఈ టేల్ కొరకండి. ఓకే, ఒకవైపు కొంచెం ఇలా రౌండ్గా వస్తుంది. ఓకే, ఇలా సో లోపల కొంచెం ట్రిమ్ చేసుకుంటే మనకు కొంచెం పల్చగా వస్తే డిస్ప్లే పెట్టినప్పుడు కొంచెం మనకు నీట్గా కూర్చుంటుంది. అవును. ఓకే ఓకే, సో క్రౌన్ వచ్చేసి సో ఇది కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలా, కొంచెం రౌండ్ షేప్లో పైన. ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఐస్ వచ్చేసి బ్రింజాల్లో తీసుకున్నాను. 2 రౌండ్ సర్కిల్స్. ఓకే, సో కొంచెం ఒక చోట ఉన్నట్టుంటే కొంచెం యాంగ్రీగా కనపడాలి కదా. అవును. చెర్రీస్. ఓకే, ఐస్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికా? ఎస్. పెద్దగా చూస్తే 2 గుడ్లు దగ్గరకు వస్తాయి కదా రాజు గారు, రెడ్గా అయిపోయి అలా చేస్తున్నారా? అవునండి. వావ్. ఓకే, నెక్స్ట్ కొంచెం కోపంగా అంటే ఐబ్రోస్ కొంచెం అలా పైకి లేస్తాయి. అవును. సో పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా ఆడుతున్నారు ఈ గేమ్. పిల్లల్ని పంపించేసి వంటలు చేసేసి ఇంట్లో కూర్చొని యాంగ్రీ బర్డ్ ఆడుకుంటున్నారు. బాగుంటది గేమ్ కూడా, కాబట్టి మనకి బొమ్మ కొంచెం అంత బాగా అక్కడ ఫేమస్ అయింది. ఎస్ అండి.
సో ఇది కూడా కొంచెం ట్రిమ్ చేసుకుని సో ఇప్పుడు యాంగ్రీగా కనిపిస్తుంది. అవును. సో నెక్స్ట్ బీక్. ఓకే. ఓకే, బాగుంది రాజు గారు. సో యాంగ్రీ బర్డ్ ఫేస్ రెడీ. బాగుంది, రెండిటికి కాంబినేషన్, లడ్డూలకి యాంగ్రీ బర్డ్ కి. ఓకే ఓకే, లడ్డు రెడీ. గోధుమ కొబ్బరి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోధుమ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో గోధుమలు వేసి దోరగా వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఆపై వీటిని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, బెల్లం తురుము, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, గోధుమ కొబ్బరి లడ్డు రెడీ.